మీ బాధను మాయం చేస్తా అన్నాడు. రూపాయి కూడా ఇవ్వొద్దన్నాడు. మాయా లేదు, మర్మం లేదు, కష్టాలన్నీ పూజలతో మటుమాయం అయిపోతాయి అన్నాడు. నకిలీ బాబా అని తెలియక బుట్టలో పడ్డవాన్ని నిండా ముంచేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం మోట్లపల్లిలో పూజల పేరుతో నమ్మించి 2 కుటుంబాలను నిలువు దోపిడీ చేసిందో ముఠా. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న భార్య భర్తల పేరు గోనె లక్ష్మి, రాజారాం. కూలీ నాలి చేసుకుంటూ బతుకుతున్నారు. వీరింటికి ఓ మహిళ వచ్చి ఇంట్లో సమస్యలున్నాయని భయపెట్టింది. నాకు తెలిసిన పూజారున్నాడు, మీ కష్టాలను దూరం చేస్తాడని నమ్మబలికి పూజారిని ఇంటికి తీసుకొచ్చింది. వచ్చిన ఆ పూజారి ఈ దంపతులకు మాయమాటలు చెప్పాడు. నేను పనిగా వచ్చిన వాళ్ళే ఏంది కాళ్ళు అడుగుతానని నేను అన్నా. ఏం లేదు బాబు, నీ కాళ్ళ నొప్పులు నేను మంచిగా చేస్తా అన్నాడు. సంచి ఉండే ఇట్లా సంచి ఇట్లా అన్నాడు. ఇట్లా అన్నవాళ్ళు ఏమంటాననే నాకు ఏం తెలియదే. ఇంట్లో ఉన్న బంగారం, నగదు మొత్తం తనకివ్వాలని, పూజ చేసి తీసుకొస్తానని నమ్మబలికాడు. కేవలం నగలు, డబ్బు అంటే అనుమానం వస్తుంది కాబట్టి బొగ్గులు, పసుపు, బియ్యం కూడా ఇవ్వాలని అడిగాడు. పూజారితో ఉన్న మహిళ పూజారిని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుందని నమ్మబలికింది. ఈ కేటుగాళ్ల మాటలను నమ్మి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు ఇస్తే తిరిగి రాలేదని లబోదిబోమంటున్నారు బాధితులు. ఆవులెత్తు, కమ్మలు, చెవులై, ఒక తులం సైన్ 80,000 రూపాయలు గంతే. వాటిని మూడు ఇవి నేను పూజ చేయించుకొని పట్టుకొస్తానని 3 విడికిళ్ళ బియ్యం, 3 బొగ్గులు, 3 విడికిళ్ళ పసుపు ఇవి పట్టుకుంటే వీరిని మోసగించినట్లే బందెలకళ అనే మహిళను మోసం చేసింది ముఠా. ఇంట్లో సమస్యలు పరిష్కరిస్తానంటూ 16,000 రూపాయలు పట్టుకెళ్లింది కేటుగాడి బ్యాచ్. పూజ చేసి తీసుకొస్తానన్న పూజారి పత్తాకు లేకుండా పోవటం, సదరు మహిళ సైతం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. మీ పసరిస్తా అన్నాడు, సూర్యుని దండం పెట్టుకోరు, మీ పొలంలో చల్లుకోరు అన్నాడు, మీకు అంతటా మంచి జరుగుతుంది అన్నాడు. 16,000 రూపాయలు ఇయ్యేది, బంగారు గుళ్ళె పెట్టి తెచ్చిస్తా అన్నాడు. పిల్లలకు విషయం తెలిస్తే తిడతారని బాధితులు భయపడుతున్నారు. నకిలీ పూజారి ముఠాను పట్టుకొని తమ నగలు, డబ్బును రికవరీ చేయాలని బాధితులు కోరుతున్నారు.